అమెరికా రచ్చ ఎలా చేస్తుంది అన్నటువంటి అంశం మీద చారా శాస్త్రి గారికి సంబంధించిన కథనం చూద్దాం. పీట్ హెగ్సెట్, యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ, ఈరోజు పెంటగాన్లో ఇరాన్ యుద్ధం మీద ప్రెస్ బ్రీఫింగ్ ఇచ్చారు. అంటే నిన్న ఇది యుఎస్ ఇరాన్ మధ్య 2 వారాల సీజ్ ఫైర్ అంగీకరించిన తర్వాత మొదటి ప్రధాన ప్రెస్ బ్రీఫింగ్. ఇందులో ముఖ్యమైన పాయింట్, ఇరాన్ సీజ్ ఫైర్ కోసం బతిమాలింది. హెగ్సెట్ స్పష్టంగా చెప్పారు, ఇరాన్ బెగ్డ్ ఫర్ దిస్ సీజ్ ఫైర్ అండ్ వీ ఆల్ నో ఇట్. ప్రెసిడెంట్ ట్రంప్ ఇరాన్ కి ఈ పరిస్థితి సృష్టించారని, ఇది బిగ్ డే ఫర్ వరల్డ్ పీస్ అని పేర్కొన్నారు. ఇరాన్ మిలిటరీని పూర్తిగా ఓడించి సంవత్సరాల పాటు ఇరాన్ మిలిటరీ కోలుకోకుండా లేకుండా చేశామని చెప్పారు. ఇరాన్ మిలిటరీ శక్తికి భారీగా దెబ్బతిన్నాయన్నారు. సీజ్ ఫైర్ ఒక పాజ్ మాత్రమని, ఇది పూర్తి శాంతి కాదని, అమెరికన్ ట్రూప్స్ డిఫెన్స్ అఫెన్స్ రీస్టార్ట్ ఆపరేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయని, ఒక్క క్షణంలోనే మళ్ళీ యుద్ధం మొదలు పెట్టగలరని చెప్పుకొచ్చారు. ఇరాన్ సీజ్ ఫైర్ పాటించకపోతే తగిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. మొత్తంగా అమెరికా సైన్యం పూర్తి విజయం సాధించిందని, ఇరాన్ బలహీనపడిందని గొప్పగా చెప్పుకొచ్చారు. మరోవైపున ఇరాన్ స్పందన చూడండి. యుఎస్ హెగ్సెట్ చెప్పినట్టు ఇరాన్ బతిమాలింది అనే దాన్ని ఇరాన్ అధ్యక్షుడు ముసద్ పెజెష్కియాన్ తిరస్కరించి, ఈ 2 వారాల సీజ్ ఫైర్ ఇరాన్ యొక్క ముఖ్య సూత్రాలను అమెరికా అంగీకరించడం ద్వారా సాధించబడింది. ఇది మా షహీద్ లీడర్ ఖొమైనీ రక్త ఫలితం మరియు ప్రజల రంగంలోకి దిగడం వల్ల వచ్చిన విజయం అని చెప్పుకొచ్చారు. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రకారం సీజ్ ఫైర్ ఇరాన్ విజయంగా ప్రకటించింది. ఇరాన్ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి మాట్లాడుతూ, ఇరాన్ పై దాడులు ఆపితే మాత్రమే సీజ్ ఫైర్ కి అంగీకరిస్తాం, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ లో సేఫ్ పాసేజ్ ఇరాన్ సైన్యంతో సమన్వయం చేసుకుని సాంకేతిక పరిమితులతో ఇస్తామని చెప్పుకొచ్చారు. ఇది శాశ్వత శాంతి గారు కేవలం తాత్కాలిక పాజ్ మాత్రమే స్పష్టం చేశారు. అలాగే శాంక్షన్స్ రిలీఫ్ నాన్ అగ్రెషన్ యుఎస్ టిప్స్ విత్డ్రా మొదలైన యుద్ధం ఇంకా ముగియలేదంటూ ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ చెప్పుకొచ్చింది. ఐఆర్జీసీ మా చేయి ట్రిగ్గర్ మీద ఉంది, ఏ దాడికైనా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. మొత్తం మీద ఇరాన్ స్టాండ్ సీజ్ ఫైర్ తమ సూత్రాల మీద ఆధారపడి వచ్చింది. అవి తమ విజయంగా చూపిస్తున్నారు. మిగతా 2 దేశాల మధ్య ఏ సంప్రదింపులు జరిగాయి అనేది ఎప్పటికీ బయటికి రాదు. ఎవరికి వాళ్లే మాదే విజయం అని చెప్పుకుంటారు. ఇప్పటి వరకు ఈ ఘర్షణ ఇరాన్ భూభాగం మీద జరగడం వల్ల ఇరాన్ లో భారీగా మిలిటరీ ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేట్ ఆస్తులు ప్రాణ నష్టం సంభవించింది. యుద్ధం వల్ల అమెరికా భూభాగం మీద రూపాయి నష్టం జరగలేదు. కొన్ని యుద్ధ విమానాలు, కొంతమంది సైనికులు కోల్పోయింది. అంతేగాని ట్రంప్ మాట నలకలేనితనం వల్ల అన్నిటికంటే ఎక్కువగా అమెరికా పరువు పోగొట్టుకుంది. ఇది మన దేశంలో మోడీ ద్వేష యథా ప్రకారం ఇరాన్ గెలిచింది, అమెరికాలో ఉంది. అమెరికా విజయం మాటలు పచ్చబద్దాలు, పరువు పోకుండా చేస్తున్న ప్రయత్నాలని అంటారు, నిజమే. కానీ ఇదే బ్యాచ్ ఆపరేషన్ సింధూర్ అప్పుడు ఇదే ట్రంప్ మాటలు వేదవాస్తుగా భావించి మోడీ సరెండర్ అని వెక్కిరించారు. అంటే వీళ్ళకి ట్రంప్ కంటే మోడీ అంటేనే ఎక్కువ ద్వేషం.